సో ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్సెస్ మనం చూసాం. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్లోంచి ఈ ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ కలర్ బాక్స్ చూడండి. ఫస్ట్ది గ్రీన్ కలర్ బాక్స్లో ఐ కెనాట్ స్విమ్ ఇన్ ద రివర్. రెడ్ కలర్లో ఫస్ట్ అయితే చూడండి, కాంట్ ఐ స్విమ్ ఇన్ ద రివర్. కాంట్ ఐ మీన్స్ కెన్ ప్లస్ నాట్ని కాంట్ అని కూడా అనొచ్చు. సో ఈ రెండింటిని ముందు తీసుకొచ్చాం కాబట్టి కాంట్ ఐ స్విమ్ ఇన్ ద రివర్. ఐ కెనాట్ స్విమ్ ఇన్ ద రివర్. నేను రివర్లో ఈదలేను. నేను రివర్లో ఈదలేనా? కాంట్ ఐ స్విమ్ ఇన్ ద రివర్. వీ కెనాట్ గో ఎలోన్. మేము ఒంటరిగా వెళ్ళలేం. మేము ఒంటరిగా వెళ్ళలేమా అని క్వశ్చన్ వచ్చినప్పుడు కాంట్ వి గో ఎలోన్. యూ కెనాట్ జాయిన్ విత్ అస్. కాంట్ యూ జాయిన్ విత్ అస్. కాంట్ యూ జాయిన్ విత్ అస్. దే కెనాట్ వర్క్. నాలుగవది, దే కెనాట్ వర్క్. వారు పని చేయలేరు. కాంట్ దే వర్క్. వారు పని చేయలేరా? హీ కెనాట్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడలేడు. కాంట్ హీ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడలేడా? అతను క్రికెట్ ఆడలేడా? సో కాంట్ హీ ప్లే క్రికెట్. షీ కెనాట్ సింగ్ ఏ సాంగ్. కాంట్ షీ సింగ్ ఏ సాంగ్. సో ఈ విధంగా ఒక సెంటెన్స్ని మనం 21 సెంటెన్స్లోకి మనం అంటే చాలా సెంటెన్స్లోకి మనం మార్చవచ్చు. ఇంకా ఇవే కాదు, దీంతోపాటు చాలా సందర్భాలను బట్టి సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్ ఉపయోగించి హోల్ పేజ్ని మనం రాయగలిగేటువంటి గొప్ప స్కిల్ అనేది ఈ యొక్క అకాడమీలో నేర్పిస్తాము. సో జాగ్రత్తగా ఈ నేర్చుకున్నటువంటి దీన్ని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఈ 7 సెంటెన్సెస్ కాదు, పాజిటివ్ సెంటెన్స్లో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఈ పాజిటివ్ సెంటెన్స్లో ఏదైతే నేర్చుకున్నామో ఇవే కాదు, మీరు ఇంకా ఎక్స్ట్రా సెంటెన్సెస్ని క్రియేట్ చేయాలి. సెంటెన్సెస్ని క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఇంటరాక్టివ్ సెంటెన్స్లోకి మార్చుకోండి. అలాగే నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చుకోండి. తర్వాత నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్లోకి మార్చుకోండి. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ మనం చేస్తామో రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ రైటింగ్ స్కిల్ మీద ఫోకస్ చేయండి. రైటింగ్ స్కిల్ని బాగా మీరు సెంటెన్సెస్ని క్రియేట్ చేయడం నేర్చుకోండి. ఈ స్టెప్ మీరు చేయగలిగితే దాదాపుగా ఇలాంటివి 50 క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఈ 50 క్లాసెస్ని ఫుల్గా మీ పిల్లలకు కానీ మీరు కానీ బాగా ఏంటిదని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క ఇంగ్లీష్లో మీరు మంచి నాలెడ్జ్ని సంపాదించుకుంటారు. సో క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పిల్లలు చాలామంది ఉన్నారు, తెలియని పిల్లలు ఉన్నారు, పేద పిల్లలు అనేక మంది ఉన్నారు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.